మేషరాశి వారికి జూన్ 8 నుంచి 17 తేదీల్లో జరిగేది ఇదే. మేషరాశి వారు చాలా అదృష్టవంతులు. ఈ తేదీలో 4 పెద్ద శుభవార్తలు వింటారు. ఈ 10 రోజులు ఒక మహాదేవుని యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఇలాంటి చెడు ప్రభావం మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని రక్షించాడు. ఆ మహాదేవుడు ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి. అసలు ఈ 10 రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరు చాలా అంటే చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సు ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం ఎంతో కష్టపడతారు. అయినా వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది. మేషరాశి వారికి అంగారకుడు అధిపతి కాబట్టి ఈ 10 రోజులు ఆ గ్రహం యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టము వస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలైతే వస్తాయి. ఇలాంటి ఆటంకాలు జరగవు. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో సంపదలు కూడా పెరుగుతాయి. కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి కూడా లభిస్తుంది. మంచి శుభవార్తలు అయితే వింటారు. ఆగిపోయిన పనులని పూర్తి చేసుకోగలుగుతారు. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. మేషరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా సహాయం చేయరు. చేసిన సహాయాన్ని మర్చిపోతారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ 10 రోజుల్లో కాలం కలిసి వస్తుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ 10 రోజుల్లో ఒక మహాదేవుని యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అయితే ఉంటుంది. విద్యార్థులకు మంచి విద్య అయితే లభిస్తుంది. మంచి స్థాయికి చేరుకుంటారు. వ్యాపారస్తులకు మంచి లాభాలైతే వస్తాయి. ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఉద్యోగస్తులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. జీతాలు పెరుగుతాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం కూడా లభిస్తుంది. మేషరాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతూ ఉంటారు. కోపంతో తిడతారు, తర్వాత బాధపడతారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు. వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారు. ఒకరు చెప్పింది అస్సలు చేయరు. వీరికి విలువ లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరు. మేషరాశి వారికి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతిదానికి టెన్షన్ పడిపోతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడతారు. వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. బయటికి నవ్వుతూ ఉంటారు. కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు ఉంటాయి. ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం అయితే చేస్తారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించి సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటారు. మేషరాశి వారికి ఈ 10 రోజులు ఒక మహాదేవుని యొక్క అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఆ మహాదేవుడు ఎవరంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి. ఈ 10 రోజులు అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు. ఈ బుధవారం మీ ఇంటిని శుభ్రం చేసుకొని అయ్యప్ప స్వామికి పూజ చేయండి. దానివల్ల అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మంచి శుభవార్తలు కూడా వింటారు. అపారమైన ధన ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.
ఈ 10 రోజులు అయ్యప్ప స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి. దానివల్ల మిమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు. మేషరాశి వారి ఈ 10 రోజులు బయటకు వెళ్లే ముందు 2 లవంగాలు ఉంటాయి కదండి, వాటిని మీ యొక్క పర్స్లో కానీ జేబులో కానీ పెట్టుకొని వెళ్ళండి. లవంగాలకు ఎంతో శక్తి ఉంటుందండి. దానివల్ల మీరు వెళ్ళే పనిలో విజయాన్ని సాధిస్తారు. మీ పైన ఉన్న నరదృష్టి మొత్తం పోతుంది. మీకు ఇలాంటి చెడు ప్రభావాలు తగలవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ 10 రోజులు మీ కోపాన్ని కొంచెం తగ్గించుకోండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి కూడా జరుగుతుంది. 2026 మే ఈ తేదీల్లో 2 శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి. మేషరాశి వారు ఈ 10 రోజుల్లో కొన్ని ప్రయాణాలు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మేషరాశి వారు మీకు వీలైతే ఈ 10 రోజుల్లో మూగ జీవాలకు ఆహార దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం కూడా లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా దూరం అవుతాయి. ఆగిపోయిన డబ్బు కూడా వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధన లాభాలు కూడా కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు ఈ 10 రోజుల్లో బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలోకి వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీ సీక్రెట్ విషయాలు బయట వారికి అస్సలు చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు కుతంత్రాలు ఎక్కువగా పెరుగుతాయి. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేరు. మిమ్మల్ని ఎప్పుడు కిందకి తొక్కాలని చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా TS అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశము ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అని అనుకుంటే గురువారం లేదా శనివారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలైతే వస్తాయి. ఇలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అని అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైటు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. 2, 5, 8 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.